హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మటన్ ఎండబెడితే వస్తాయి కదా ఒట్టు తునకలు, వాటితో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్‌గా ఒట్టు తునకల్ని రోటిలో వేసి దంచాలి. ఎందుకంటే ఒట్టు తునకలు చాలా గట్టిగా ఉంటాయి కదా, కర్రీ అయితే ఉడకదు. అందుకే ఫస్ట్ దంచినామనుకోండి అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. తర్వాత వాటిని నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయండి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయండి. అవి కొంచెం మగ్గాక పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. సో పసుపు వేసేసాక రుచికి సరిపడా అల్లం కూడా వేశాను. అండ్ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉట్టితనక ముక్కల్ని అయితే యాడ్ చేయాలి. అండ్ ఈ ఒట్టి తునక ముక్కల్ని కాసేపు నూనెలోనే వేగనీయాలన్నమాట. ఎందుకంటే దంచుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి కదా, నూనెలో వేసాక అవి కొంచెం గట్టిగా అవ్వాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ముక్కలకు పట్టడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ తర్వాత కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెమే యాడ్ చేసేసాను. ముక్కలు వేగాయి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ అయితే అందులో వేసేసాను. నాకైతే మటన్ కంటే ఒట్టి తునకల కూర అంటేనే చాలా ఇష్టం, అంత బాగుంటుంది. సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం కర్రీసు. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే యాడ్ చేసేసుకోండి. సో తర్వాత కారం స్మెల్ పోయాక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే ముక్క ఉడకాలి కదా, వాటర్లో కూడా కొంచెం కుక్ అవ్వాలి. అప్పుడే చాలా స్మూత్గా ఉంటుంది. అప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అప్పుడే ముక్క చాలా స్మూత్ అయిపోతుంది. సో ఫైనల్గా వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడైతే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. నేనైతే గరం మసాలా అలాంటివి ఏమీ వేయట్లేదు. ఓన్లీ ధనియా పౌడర్ ఒక్కటే యాడ్ చేశాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఒట్టు తునకల కూర అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. చూడండి ముక్క కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో. బాయ్ బాయ్.